ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా? ఇప్పుడు ఇది మరొక్కసారి చర్చనీయాంశమైంది. హైదరాబాద్ బాలానగర్లోని పీహెచ్సీలో డెలివరీ తర్వాత తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో వైద్యుల వివరణ ఒకలా ఉంటే బాధితుల వాదన మరోలా ఉంది. బాలానగర్లో తల్లి బిడ్డల మృతి కేసుపై విచారణ జరుగుతోంది. కేపీహెచ్బీ జగద్గిరిగుట్టకు చెందిన అరుణకి పొరుటి నొప్పులు రావడంతో రాత్రికి రాత్రి అంబులెన్స్లో పీహెచ్సీకి తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే 7 గంటలకు నార్మల్ డెలివరీ అయింది. అయితే బాబు ఉమ్మనీరు మింగడంతో వెంటనే చికిత్స కోసం నీలోఫర్కి తీసుకెళ్లాలంటూ సూచించారు. బాబుని అక్కడ ఆసుపత్రిలో చేర్చి వచ్చేసరికి ఇక్కడ అరుణ చనిపోయి ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమకి ఈ విషయాన్ని బాలానగర్ పీహెచ్సీ వైద్యులు చెప్పలేదని అంటున్నారు. తల్లి బిడ్డలు చనిపోవడానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. డెలివరీ తర్వాత సరైన వైద్యం అందలేదని ఆరోపిస్తున్నారు. తల్లి బిడ్డ మృతితో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. అంత్యక్రియల కోసం తల్లి బిడ్డల మృతదేహాలు సొంతూరు సంగారెడ్డి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన టైంలో తమను చాలాసేపు వెయిట్ చేయించారని, అడిగినా దబాయించారని అరుణ తండ్రి చెబుతున్నారు. శుక్రవారం నొప్పులు వచ్చినప్పుడే ఆశా వర్కర్కి ఫోన్ చేసి వారి సూచనతోనే బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామంటున్నారు. డబ్బులు లేక పీహెచ్సీకి వెళ్లి చెల్లెల్ని బిడ్డని పోగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అరుణ సోదరుడు అరవింద్. టీవీ9తో అతను ఇంకా ఏమన్నాడో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రసవానికి వెళ్లినటువంటి అరుణ అనే ఒక గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఎంతో సంతోషం నెలకొంది. అయినప్పటికీ కొన్ని క్షణాల్లోనే ఆ సంతోషం కాస్త విషాదాన్ని మిగిల్చింది. తొలుత తల్లి మరణించినటువంటి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్కడ పుట్టినటువంటి బాబుని మరొక ప్రదేశానికి తీసుకెళ్తూ ఉండగా ఆ బాబు కూడా శ్వాస తీసుకోలేక మరణించాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యం కారణంగా తల్లి పండంటి ఆ మగబిడ్డ చనిపోయారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అరుణ సోదరులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఆశా వర్కర్స్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? ఆశా వర్కర్ తీసుకెళ్ళారు. ఆమె ద్వారానే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పటిదాకా ఓకే అని అన్నారు. అంతలోపే ఇంకా పెయిన్స్ వచ్చి అదంతా గందరగోళం అయిపోయింది మేడం. అంటే ఆ టైంలో అసలు వైద్యులు ఉన్నారా? ఆమెకి నార్మల్ డెలివరీ చేశారా లేకపోతే సిజేరియనా? నార్మల్ డెలివరీ చేశారు మేడం. నార్మల్గా చేశారు. రాత్రి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము వేరే హాస్పిటల్ వెళ్తామని డాడీ వాళ్ళు అడిగారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఏమొద్దు మేమే చేస్తాము, మీరు ఎక్కడ పోయే అవసరం లేదు, ఇక్కడ ఉన్నారు మేమే చేస్తామని వాళ్ళు చెప్పేసారు మేడం. అంటే మీరు వెళ్ళేసరికి ఆమె చనిపోయిన విషయం అసలు మీకు చెప్పలేదు? మాకేం చెప్పలేదు మేడం. డాడీ వాళ్ళు లోపల ఉన్నారుగా, చూపించమంటే కూడా చూపించలేము. వాళ్ళకి చూపించకుండా వాళ్ళని పంపించేసారు. బావ వెనకాల బావ వచ్చిన బావని కూడా పంపించేసారు. ఈ బాబు ఏ విధంగా చనిపోయారని చెప్తున్నారు? బాబు శ్వాస అడగ చనిపోయాడు. అప్పటిదాకా బతుకుండి నీలపూర్లోకి తీసుకెళ్లారు, వాళ్ళే పంపారు. అంతలోపు శ్వాస అడగ చనిపోయాడు. బాబు కూడా చనిపోయాడు. ఏం చెప్తారు? ఎందుకంటే ఒక చిన్న బాబు ఎంతో మీ కుటుంబంలో ఒక సంతోషం తీసుకొచ్చేటటువంటి విషాదం కనీసం ఒక కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఎటువంటి న్యాయం కావాలి అంటారు? ఇదంతా అంటే జర మాకు కూడా న్యాయం కావాలి మేడం. ఏంటంటే వైద్యుల అదే వాళ్ళ వల్ల నిర్లక్ష్యం వల్లనే మాకు ఇట్లా అయింది మేడం. లేకుండా కాకుండా ఒకవేళ వేరే హాస్పిటల్ చెప్పినా మేము వెళ్ళిపోయేటోళ్ళం ఇమ్మీడియట్లీ నైటే. కానీ వాళ్ళు చేస్తే మేము ఉన్నాం కదా అన్నందుకు వాళ్ళ వల్లనే మా చెల్లి మా బేబీ చనిపోయింది మేడం. టైంలో డాక్టర్స్ ఈ డెలివరీ చేశారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే నర్సులు ఉంటారో వాళ్ళు చేశారా? మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ని అడిగారా? మేము అదే అడిగినాం. మేము అడిగితే మేము ఉన్నది డ్యూటీ డాక్టర్ ఉన్నది, ఆమె పర్యవేక్షణలో జరిగిందని చెప్తుంది. కానీ అది నమ్మశక్యంగా లేదు మేడం. ఎందుకంటే నిన్న వచ్చేటప్పుడు కూడా మేమే చేసామని ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తమకు న్యాయం కావాలి. ఎందుకంటే హాస్పిటల్ ఏవైతే పీహెచ్సీ లాంటి హాస్పిటల్కి కనీసం డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు, చేయించుకుంటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతూ ఉంటే మేము ఏ విధంగా వెళ్ళాలి? ఈరోజు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అని అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్. మిత్రురాలు అరుణ సోదరుడు చెప్పింది మనం ఇప్పుడు చూసాము. అరుణ తండ్రి కూడా మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్ళిన టైంలో తమను చాలాసేపు వెయిట్ చేయించారని, అడిగినా దబాయించారని అరుణ తండ్రి చెబుతున్నారు. నర్సులా కూడా డాక్టర్ క్లారిటీ లేదు సార్. నాకైతే డ్రెస్లు అయితే లేకుండా ఇప్పుడు మాకు తొలకపోయినా ఆశ వరకు ఉంది కదా, ఆయన కూడా వెళ్ళిపోయింది. మేము ఇద్దరం మాలమూలం హాస్పిటల్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ హాస్పిటల్ ఏమైనా డేంజర్ ఉందమ్మా, మీరు ఏం చెప్తారు నాకంటే అనుకుని మమ్మీ పాప డేట్ అయింది, మేమే కదా ఫస్ట్ చూసి రిపోర్ట్లో మేము రాసిస్తున్నాం అని చెప్పి లాస్ట్ ఒకటి రిపోర్ట్ రాకపోతే మా పాప దానిపైన రక్తం తక్కువ ఉందని చెప్తుంటాను వాళ్ళకి. నిన్న ఇంతవరకు మాకు ఫస్ట్ చెప్తే మేము వేరే హాస్పిటల్ చుట్టూ కానీ నేను 5 గంటలకు స్టార్ట్ చేసింది. దీని అయితే 5 గంటలకు చెప్పింది నాకు ఫ్లాట్గా. 5 6 7 7:30 అప్పుడు నాకేమైంది 5:30 అప్పుడు మా భార్య ఉండి ఏందమ్మా నువ్వు చేస్తారా చెప్పి బయటకు అన్నాను. ఏందమ్మా ఇంతమంది హాస్పిటల్ మేము డెలివరీ చేసిన పిల్లలకి మీ కూతురికి ఒకటి సపరేట్ ఇస్తున్నాము, కొత్త పాప ఇప్పుడే
కొత్త డీలర్ కాబట్టి భయం బాధపడుతుంది అంతే కదా ఏమైంది నీ కూతురికి అని మనం తప్పించారు వాళ్ళు ఫస్ట్ నా బిడ్డ చనిపోయింది తర్వాత పిల్లలు ఎంతసేపు ఇద్దరు అప్పుడే ఇంకా ఇంతే ఇప్పుడేమన్నా అయిపోయింది